మంచిది. హల్లెలూయా. చేతి చెప్పొచ్చు కదా. నేను అదే చెప్పేది. ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? మన మైండ్ అంతా ఇక్కడే ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడో మన మైండ్ పెట్టుకుంటే వాక్యం మనకు అర్థం కాదు ఏమా. కాబట్టి అలర్ట్గా ఉంటే కొంచెం మంచిది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పగటి వేళ మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే దైవజనుని మాట వినాలి. ఎవరు మాట వినాలా? ఎందుకని? నా భర్త మాటే నేనన్నా కట్టుకున్నవాడు మాట, ఎదురు కట్టనమిచ్చి బంగారం పెట్టి చైన్ పెట్టి పొలం ఇచ్చి ఇంకా వేరే వేరే ఫ్రిడ్జ్, కూలరు, డైనింగ్ టేబుల్, ఇంకా ఏంటి, ఎంత మంచం అది, 6 మంచం తీసుకొచ్చి ఉగ్గినతో సహా తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నానే, నా భర్త మాటే నేను వింటలేదు. నువ్వెవరు అయ్యా? అసలు నీ మాట వినాలని మాకేందంట అంటారు. నిజమే, చాలామంది ఇప్పుడు అట్లాగనే ఉన్నారు. భర్త మాట వినని వ్యక్తులు, భర్తకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు, భర్తను అగౌరవపరిచే వ్యక్తులు, భర్తని ఇబ్బంది పెట్టే వ్యక్తులు, తోలనాడే వ్యక్తులు, గాయపరిచే వ్యక్తులు, ముళ్ళ కంటే రంపాల కంటే ఎక్కువగా మాటలు ఉపయోగించే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు దేవుని సావుకుని మాట ఎందుకంటారు? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే దైవజనుని మాట సంఘం వినాలని రాయబడుతుంది. ఎవరి మాట వినాలంట? కష్టమైన సరే వినాలంట, బాధ అయినా సరే వినాలి, నష్టమైన సరే వినాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దైవజనుని మాట సంఘము వినాలి. ఎందుకంటే ఆ శక్తి, ఆ అధికారము, ఆ పవర్, లేకపోతే ఆ నియమించినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన పరిశుద్ధ నామమును స్తుతిద్దాం. ఒక వార్డుకి ఒక నెంబర్ ఉంటాడు, ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక మండలానికి మరొక నెంబర్ ఉంటాడు, అక్కడ కూడా ప్రెసిడెంట్ ఉంటాడు. గ్రామ ప్రెసిడెంటు, మండల ప్రెసిడెంటు, చూడండి నియోజక ప్రెసిడెంటు, ఇట్టాగా జిల్లా ప్రెసిడెంటు, ఇట్టాగా గమనిస్తే రాష్ట్ర ప్రెసిడెంటు, దేశ ప్రెసిడెంట్ ఉంటాడు. వీళ్ళందరిని ఎవరు నియమిస్తారు అంటే ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలే అధికారం ఇస్తారు. అయినా గమనించండి, ఈ ప్రెసిడెంట్ గారి మాట గ్రామస్తులు వినాలి. అవునా? అంతేనా కదా? ఇప్పుడు అయితే ఈ సేవకుడిని ఎవరు నియమిస్తున్నారు? ఈ పాస్టర్ గారిని ఎవరు పిలుస్తున్నారు ఆయన పనికి అంటే ఆయన పిలుస్తున్నాడు ఈ పనికి, ఆయన నిలబెట్టుతున్నాడు, ఆయన కోరుకుంటాడు, ఆయన ఏర్పరచుకుంటాడు, ఆయన ప్రతిష్ఠిస్తాడు, ఆయన నిలబెట్టుకొని నా పని జరిగించమని చెప్పి ఆయన కోరుకొని ఏరుకొని ప్రతిష్ఠించి నిలబెడతాడు ఈ పని కోసం. అర్థమవుతుందా? ఇది మనుషులు నిర్ణయిస్తే జరిగే పని కాదు, ఇది మనుషులు కోరుకుంటే అయ్యే పని కాదు. ఇది ఎవరు చేసే పని అంటే దేవాది దేవుడు. గమనించండి ప్రియదినులారా, ఏర్పాటు చేస్తే
దేవాతి దేవుడు ఎన్నుకుంటే, దేవాతి దేవుడు ప్రతిష్ఠిస్తే, దేవాతి దేవుడు అయ్యా నువ్వు నాకు కావాలని ఆ వ్యక్తిని లోకముల నుంచి, పాపముల నుంచి, మలినముల నుంచి, లేకపోతే లోక ఆచారాల నుంచి, సాంప్రదాయ సిద్ధాంతాల నుంచి విడిపించి నువ్వు నాకు కావాలయ్యా, నా పనిముట్టుగా, నా సేవకుడుగా, నా సొత్తుగా, నా సాధనంగా, నా యాజకుడుగా నా మందిరంలో పని చేయడానికి నువ్వు కావాలని దేవుడే నియమించుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన పరిశుద్ధ నామమును స్తుతిద్దాం. కాబట్టి ఈ అధికారము దేవుడిచ్చింది, ఈ బలం దేవుడిచ్చింది, ఈ పొజిషన్ దేవుడిచ్చింది, ఈ యొక్క కృప దేవుడిచ్చింది, ఈ జ్ఞానము దేవుడిచ్చింది, ఏర్పాటు చేసింది దేవుడు. అంతేనా? వాక్యంలో ఒక మాట ఉంది, ఎవడైనను మరి ఏదైనాను తనకు తానుగా నిలబడిన ఆ ప్రభుత్వమైన, ఆ వ్యక్తి అయినా, లేకపోతే ఆ శాసనం ఏదైనా సరే సొంతగా నిలబడింది ఏమైపోయిందంట? పడిపోతుంది, కూలిపోతుందని వాక్యంలో రాయబడింది. మరి ఇంతటి ఘనమైన సేవ, ఇంతటి మహోన్నతమైన సేవ, ఇంతటి మహిమ కలిగిన సేవ మరి ఇట్లా జరుగుతుందంటే మనుషులు కోరుకుంటే జరిగేది కాదు, మనుషులు చెయ్యాలనుకుంటే చేసేది కాదు. లోకంలో ఎంతోమంది ఉన్నారుగా జ్ఞానవంతులు, లోకంలో ఎంతోమంది ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు ఉన్నారుగా, లోకంలో ఎంతోమంది పలుకుబడి కలిగిన వాళ్ళు, మంచి చూడండి ఆ పరిస్థితి కలిగిన వాళ్ళు ఉన్నారుగా. వాళ్ళందరినీ దేవుడు పిలుచుకోకుండా, వాళ్ళందరినీ దేవుడు కోరుకోకుండా జ్ఞానము లేని వాళ్ళని, తెలివి లేని వాళ్ళని, బలహీనులను, మొద్దోళ్ళని, అర్థమవుతుందా, ఎన్నిక లేని వాళ్ళని, చదువు లేని వాళ్ళని, కుల బలము, మత బలము, లేకపోతే జ్ఞాన బలము, బుద్ధి బలము, ఖండ బలము, ఏ బలము లేనటువంటి వ్యక్తులను దేవుడు కోరుకొని నిలబెడుతున్నాడంటే ఇది దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే ఈ కార్యం. అవునా కదండి? కాబట్టి దేవుడు నియమించాడు కాబట్టి ఆయన మాట, సేవకుని మాట వినాలి. ఒక ప్రెసిడెంట్ గారిని ప్రజలనే ఎన్నుకుంటారు, ప్రజలు నిలబెడతారు. కానీ ప్రెసిడెంట్ గారి మాట, ప్రజల మాట ప్రెసిడెంట్ గారు వినరు, ప్రెసిడెంట్ గారి మాటే ప్రజలు వినాలి. అంతేనా? ఇక్కడ విషయం ఏంటంటే గమనించండి, మనుషులు కాదు ఎన్నుకునేది పాస్టర్ని, దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు నిలబెడతాడు. కాబట్టి దేవుని సేవకుని మాట ఎవరు వినాలా? చెప్పండి. ఇప్పుడు దేవుని సేవకుడి మాట మనం ఎందుకు వినాలా? అమ్మా ప్రార్థన చేయమ్మా అంటాడు అనుకో, ఏం చేయాలి? మనం చెయ్యాలి. పాట పాడమ్మా అంటాడు అనుకో, ఏం చేయాలి? పాట పాడాలి. అమ్మా బాప్తిసం తీసుకోమ్మా అంటాడు అనుకో, ఏం చేయాలి? తీసుకోవాలి. అమ్మా మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేయమ్మా అంటాడు అనుకో, ఏం చేయాలి? చేయాలి. అమ్మా దేవుని సన్నిధిలో నీవు చక్కగా నడుచుకోమ్మా అంటాడు అనుకో, ఏం చేయాలి? చేయాలి. అమ్మా నువ్వు చక్కగా సాక్ష్యం కలిగి ఉండమ్మా అన్నాడు అనుకో, ఏం చేయాలి? చేయాలి. అమ్మా నీ భర్తను మార్చుకునేదానికి నీ ప్రవర్తన చక్కగా చూసుకోమ్మా అన్నాడు అనుకో, ఏం చేయాలి? చేయాలి. లేకపోతే పరిచర్య అభివృద్ధి కొరకు నీ వంతు నువ్వు పాటుపడమ్మా అంటే ఏం చేయాలి? చేయాలి. అలాగనే దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధన చేయమంటే చేయాలి. ఏది చెప్తే అది చెయ్యాలి. అవునా కదా? ఇప్పుడు దైవజనుని యొక్క మాట వినుట వలన మనకేం ఆశీర్వాదం? అమ్మా ఇటు చూడండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దైవజనుని మాట, దేవుని సేవకుని మాట మన వినుట వలన మనకు లాభం ఏంటి? 1, 2, 3 చెప్పండి. అసలు లాభం ఏంది? పాస్టర్ గారి మాట సంఘం ఎందుకు వినాలి? ఇంటి ప్రయోజనం ఏంటి? వినుట వలన ప్రయోజనం ఏంది? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాగా, ఏమ్మా అడుగుతున్నానా లేదా? మరి ఇంకెక్కడో ఉన్న వాళ్ళని అడుగుతున్నట్టు ఎట్టగా నేను చూస్తున్నారు ఎందుకు కళ్ళప్పు చెప్పి? ఇక్కడున్న వాళ్ళనే అడుగుతుంది పద్మ, మరి చెప్పు.
దైవజనుని మాట వినుట వలన ప్రయోజనం ఏంది? మేలు జరుగుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనం గనక గమనిస్తే దైవజనుని మాట కొరకు మనం ఎలా ఉండాలంటే ఒకసారి చదువుదాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 1:16. దైవజనుని మాట వినడానికి మనం తీర్మానం ఎలా ఉండాలో ఏమా, అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినవన్నీ అది. దైవజనుని మాటకు వారు ఎంత విలువిస్తున్నారో చూడండి. ఏమని మాట్లాడుతున్నారు అంటే, సంఘము ఏమని మాట్లాడుతుందంటే దైవజనుడితో, సమాజము ఏమని మాట్లాడుతుంది అంటే దైవజనుడితో. అక్కడ అంటారు వాళ్ళు, చూడండి, అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. నీవేదైతే చెప్తావో అది మేము చేస్తాం. నువ్వేదైతే చెప్తావో అది మేము చేస్తామని గట్టి తీర్మానంలోనికి వచ్చారు. ఏమా, ఈనాడు దైవ సేవకులంగా కొన్ని మాటలు మేము చెప్పినప్పుడు ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? నేను అయ్యా మీరు చెప్పినట్టుగానే చేస్తున్నానయ్యా, మీరు చెప్పినట్టుగానే మేము ప్రవర్తిస్తున్నామయ్యా అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే చేయొత్తని చూద్దాం. ఎందుకంటారమ్మా? ఎందుకు చేస్తారు? మరి దేనికి వస్తున్నట్టు మనం దేవుని మందిరానికి? దైవజనుని మాట వినప్పుడు, దైవజనుడు చెప్పింది చేయనప్పుడు, దైవజనుని మాటకి విలువ ఇవ్వనప్పుడు, దైవజనునికి లోపడనప్పుడు, దైవజనుని గౌరవించినప్పుడు, దైవజనుని ప్రేమించినప్పుడు, దైవజనునికి భయపడినప్పుడు ఎందుకు మనం దేవుని మందిరానికి రావటం? అంటాడు ఏమనంటే, మేము చూడండి మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేస్తాము. ఏం చెప్తున్నాడు? అమ్మ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రార్థన చేసుకోమా అని చెప్తున్నారు. ప్రార్థన చేసుకుంటున్నారా? చేతండి, మేము ప్రార్థన చేసుకుంటున్నామన్న వాళ్ళందరూ నిజంగా చెప్పండి. ఎందుకు చేస్తున్నారు? నిజంగానే ప్రార్థన చేయట్లేదా? ఓకే, మంచిది. కాబట్టి దైవజనుడు ఇక్కడ నిలబడి ఏం చెప్తాడో అది విని దాన్ని పాటించేదానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అర్థం చేసుకోండి, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చెప్పిందల్లా మేము చేస్తాము. ఏమని చెప్తుంటాడు దైవజనుడు? ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ రోజు చదివేవాళ్ళు చేయొద్దండి. రోజు చదివేవాళ్ళు ఎక్కువైపోయింది కదా. చదువుకున్న వాళ్ళు, మా చదువు లేని వాళ్ళు అంటే మాకు రాదు కాబట్టి అని అంటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మేము రోజు కనీసం ఒక వాక్యం చదువుకుంటామయ్యా, లేదయ్యా క్యాలెండర్లో ఒక వాక్యమైన మేము చదువుకుంటామయ్యా అన్నవాళ్ళు చేయొద్దని చూద్దాం. ఏమా ఇటు 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 చదవట్లేదా? క్యాలెండర్లో చదవట్లేదు, ఇటు అధ్యాయాలు చదవట్లేదు, మరి ఏం చదువుతున్నట్టు? మరి దైవజనుడా, పాస్టర్ గారు మీరు చెప్పింది మేము చేస్తాం. ఏం మరి ఏది? వాక్యం చదువుకోండి అమ్మని చెప్తున్నారుగా, మరి చదువుతున్నారా? మరి ప్రార్థన చేసుకోండి అమ్మని చెప్తున్నారుగా, చేస్తున్నారా? మరి పాటలు నేర్చుకోండి అమ్మని చెప్తున్నారుగా, నేర్చుకున్నారా? మరి చక్కగా ప్రవర్తించమని చెప్తున్నారుగా, ప్రవర్తిస్తున్నారా? మరి కాబట్టి గుర్తు చేసుకుందాం, దైవజనుని మాట ప్రకారంగా ఏం చేయాలంట? చేయడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు నీకు నచ్చదు కూడా, దైవజనుడు చెప్పే మాట నీకు నచ్చదు, కానీ ఇష్టంగా చేయాలి. దేవునికి స్తోత్రం.
దైవజనుడు చెప్పే మాట నీకు నచ్చదు, ఎందుకంటే నీ తలంపు వేరు, దైవజనుడి తలంపు వేరు. నీ మనసు వేరు, దైవజనుని మనసు వేరు. చూడండి, నీకంటూ ఒకటి ఇష్టం ఉంటుంది, దైవజనుడికి ఒకటి ఇష్టం ఉంటుంది. అయినా కానీ దైవజనుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది నీకు కష్టమైన సరే ఇష్టంగా భావించి చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే మేము చేస్తాం. దైవజనుడు చెప్పిన మాటను మేము చేస్తాం. ఎంతమంది చేయగలుగుతారు? అమెరికా కానీ కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే, గమనించండి ప్రియ దేని బిడ్డలారా, అమ్మా వినండి, ఏం చేస్తారు చెప్పినా, ఒక పాస్టర్ గారు లేచి ఇట్లా ప్రకటన చేస్తాడు. ఏమనంటే, భారతదేశంలో